కాఫీ కొంతమందికి ఇది అలవాటు మాత్రమే, మరికొంతమందికి ఇది జీవితం. అసలు ప్రశ్న ఏంటంటే, కాఫీ మనకి మిత్రుడా, శత్రువా? రెండు ముక్కల్లో చెప్పాలంటే, మితంగా తాగితే మిత్రుడు, అమితంగా తాగితే శత్రువు. సరైన మోతాదులో కాఫీ తాగితే అప్రమత్తత పెరుగుతుంది, ఫోకస్ మెరుగుపడుతుంది, అలసట తగ్గుతుంది. అందుకే కాఫీ ఒక శక్తివంతమైన సాధనం. కానీ అధికంగా కాఫీ తాగితే నిద్రాభంగం కలుగుతుంది, ఆందోళన పెరుగుతుంది, నీరసం మరియు డీహైడ్రేషన్ కూడా వస్తాయి. కాఫీలో ఉండే కెఫీన్ కేంద్ర నాడీ వ్యవస్థను స్టిమ్యులేట్ చేసే పదార్థం. అధికంగా తీసుకుంటే ఇది మెదడును మరియు అడ్రినల్ గ్రంథులను ఓవర్ స్టిమ్యులేట్ చేస్తుంది, అంటే అతిగా ఉత్తేజితం చేస్తుంది. దాంతో ఒత్తిడి హార్మోన్లైన కార్టిసాల్ ఎక్కువగా విడుదలవుతుంది. దీంతో సర్కాడియన్ రిథమ్ డిస్టర్బ్ అవుతుంది, దానివల్ల ఆందోళన పెరుగుతుంది. కెఫీన్ అనే పదార్థం శరీరంలో నిద్రకు, విశ్రాంతికి కారణమయ్యే మెదడులోని అడినోసిన్ అనే రసాయనాన్ని అడ్డుకుంటుంది. అదే సమయంలో శరీరాన్ని అప్రమత్తంగా ఉంచే కార్టిసాల్ హార్మోన్ యొక్క సహజ రిథంను డిస్టర్బ్ చేస్తుంది. దీంతో కాఫీ తాగిన కొద్దిసేపటి వరకు శరీరంలో కేవలం తాత్కాలికమైన యాక్టివ్నెస్ భావన కలుగుతుంది. కెఫీన్ మానవ శరీరంలో సగటున 6 నుంచి 8 గంటల వరకు క్రియాశీలంగా ఉంటుంది. అందువల్ల మధ్యాహ్నం తాగిన ఒక కప్పు కాఫీ కూడా రాత్రి సమయంలో విడుదలయ్యే మెలటోనిన్ హార్మోన్ను అడ్డుకుంటుంది. దీంతో నిద్ర రావటం ఆలస్యం అవుతుంది, అలాగే రాత్రి మధ్యలో తరచుగా మెలకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, కాఫీ అంటే ద్రవ ఆహారం కాదు. అది మన శరీరాన్ని హైడ్రేట్ చేయదు, కాఫీ మూత్ర విసర్జనను పెంచుతుంది. కెఫీన్ ఒక స్వల్ప మూత్ర విసర్జక పదార్థమైన డైరుటిక్ లాగా పనిచేస్తుంది. ఇది మూత్రపిండాలకు వెళ్ళే రక్త ప్రసరణను పెంచి నీటిని తిరిగి శరీరంలోకి శోషించుకునే ప్రక్రియను తగ్గిస్తుంది. దీంతో మూత్రం ద్వారా శరీరం నుంచి ద్రవాలు వేగంగా బయటకు వెళ్ళిపోతాయి. తగినంత నీరు తాకపోతే ఇది డీహైడ్రేషన్కి దారితీస్తుంది. కాబట్టి కాఫీ ప్రియులకు ఒక సులభమైన రెమెడీ ఏంటంటే, కాఫీ తాగే ముందు ఒక గ్లాస్ నీళ్లు తాగండి, ప్రాబ్లం సాల్వ్. మీరు ఉదయం లేవగానే కాఫీ తాగుతున్నారా? అయితే ఇది జాగ్రత్తగా వినండి. సహజంగా మనం నిద్ర లేచిన తర్వాత మొదటి 60 నుంచి 90 నిమిషాల వరకు మన శరీరం ఎనర్జీ హార్మోన్లను విడుదల చేస్తుంది. ఆ సమయంలో కాఫీ తాగితే శరీరం తన మీద ఆధారపడటం తగ్గించి కాఫీ మీద ఆధారపడటం మొదలు పెడుతుంది. కానీ మీరు నిద్ర లేచిన గంటన్నర తర్వాత కాఫీ తాగితే మీ ఎనర్జీ సహజంగా సరిగ్గా పనిచేస్తుంది. కాఫీ మిమ్మల్ని నియంత్రించకూడదు, మీరు కాఫీని నియంత్రించాలి.